హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి విశ్వంబర కోసం త్రిషని ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. స్టాలిన్ తర్వాత ఇద్దరు జోడీ కట్టడం ఇదే కావడం విశేషం. అంటే దాదాపు 18 ఏళ్ల తర్వాత చిరు త్రిష జోడీ తెరపై చూడబోతున్నాం. మరి చిరంజీవి అలాంటి ఛాన్స్ తీసుకున్న తర్వాత స్నేహితుడు నాగార్జున ఏమైనా తగ్గుతారా? ఆయన కూడా ఇప్పుడు స్నేహితుడి మార్గంలో వెళ్తున్నట్టు కనిపిస్తోంది. అంటే చిరంజీవి ఛాన్స్ ఇచ్చారు, నాగార్జున కూడా మళ్ళీ త్రిషని ఎంపిక చేస్తున్నారని అనుకున్నారు. అది కాదు మ్యాటర్. ఆ ఛాన్స్ కింగ్ ఇస్తుంది ప్రియామణికి అని తెలిసింది. నా సామిరంగ తర్వాత నాగార్జున వరుసగా ప్రాజెక్టులు లైన్లోకి తెస్తున్న సంగతి తెలిసిందే. ధనుష్ సినిమా పక్కన పెడితే కింగ్ సోలోగా తమిళ డైరెక్టర్ నాగ్తో ఓ సినిమా, సుబ్బు అనే దర్శకుడితో మరో సినిమాకి కమిట్ అయ్యారు. ఇందులో సుబ్బు సినిమా కోసం హీరోయిన్గా ప్రియామణిని ఎంపిక చేస్తున్నారని లీకులు అందుతున్నాయి. ప్రియామణి ఎంట్రీ ఖరారైతే 14 ఏళ్ల తర్వాత కింగ్ ప్రియామణి జోడిని తెరపై చూస్తున్నట్లే. గతంలో వీరిద్దరు కలిసి రగడ సినిమాలో నటించారు. 2010లో రిలీజ్ అయిన ఆ చిత్రంలో అనుష్క మెయిన్ లీడ్ కాగా ప్రియామణి సెకండ్ లీడ్ ఛాన్స్ ఇచ్చారు. కానీ ఆ సినిమా పెద్దగా ఆడలేదనుకోండి. అయితే టాలెంటెడ్ ప్రియామణి ప్రతిభని మెచ్చి కింగ్ మరోసారి అవకాశం కల్పిస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల కాలంలో ప్రియామణి మళ్ళీ ఫామ్లోకి వస్తున్నట్లే కనిపిస్తుంది. కొన్ని సినిమాల్లో పాత్రలకు ఆమెకు మంచి గుర్తింపు తీసుకొస్తున్నాయి. చిన్న చిన్న పాత్రలైనా ఉన్నంతసేపు అమ్మడు మార్క్ పెర్ఫార్మెన్స్తో అదరగొట్టేస్తుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. ఈ నేపథ్యంలో నాగ్ మరోసారి ఛాన్స్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అవకాశాల్ని ప్రోత్సహించడంలో నాగ్ ముందుంటారు. బంగారాజు కోసం రమ్యకృష్ణకి అలాగే అవకాశం కల్పించారు. ఇప్పుడు ప్రియమణికి లిఫ్ట్ ఇస్తున్నట్టు కనిపిస్తోంది. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.